సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ మంత్రి జోగి రమేష్, జనార్దన్ రావు ఆర్థిక లావాదేవీలపై సిట్ సమగ్రంగా రిపోర్ట్ రూపొందించింది. అద్దెపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు బ్యాంకు ఖాతాల నుంచి భారీగా నగదు బదిలీ అయినట్లు తెలిపింది. జోగి రమేష్ కు చెందిన స్వర్ణలత డెవలపర్స్ ఖాతాల్లోకి 72 లక్షలు, జోగి రాము ఖాతాలోకి 45 లక్షలు డిపాజిట్ అయిందని పేర్కొంది. 2020 నుంచి 2025 వరకు జనార్దన్ రావు, జగన్మోహన్ రావు మధ్య లావాదేవీలు జరిగాయని వివరించింది. కల్తీ మద్యం కేసులో 13 మందిపై ఆధారాలు ఉన్నాయని సిట్ వెల్లడించింది. అది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, కల్తీ మద్యం కేసుకు సంబంధించి సిట్ అయితే ఛార్జ్ షీట్ లో సంచలన విషయం అయితే వెల్లడించింది. అదేవిధంగా జోగి రమేష్, జనార్దన్ రావు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రిపోర్ట్ అయితే రూపొందించింది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, మీరు చెప్పినట్టుగానే కల్తీ మద్యం కేసుకు సంబంధించి సిట్ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో పెద్ద ఎత్తున జోగి రమేష్, ఆయన జనార్దన్ రావుతో పాటు ఈ వ్యవహారాలకు సంబంధించినంత వరకు కూడా అదేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు బ్యాంక్ ఖాతాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అధికారులు వివరాలను సేకరించారు. పెద్ద ఎత్తున నగదు బదిలీ అయినట్లుగా కూడా అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఛార్జ్ షీట్ లో కూడా ఈ అంశాలను పేర్కొన్నారు. ప్రధానంగా స్వర్ణలత డెవలపర్స్ ఖాతాలోకి, అంటే స్వర్ణలత డెవలపర్స్ అంటే జోగి రమేష్ కి చెందింది అని చెప్పి కూడా చెప్తున్నారు. అందులో 72 లక్షలు, అదేవిధంగా జోగి రాము ఖాతాలోకి 45 లక్షలు డిపాజిట్ అయిందని కూడా సిట్ నివేదికలో పేర్కొంది. ఇందుకు సంబంధించి 2020 నుంచి 2025 వరకు కూడా జనార్దన్ రావు, జగన్మోహన్ రావుకు సంబంధించినటువంటి మద్యం లావాదేవీలు జరిగాయనేటువంటి ఒక ఆరోపణ కూడా వ్యక్తమవుతుంది. ఇదే విషయాన్ని సిట్ తన నివేదికలో పేర్కొంది. ఛార్జ్ షీట్ లో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కల్తీ మద్యం కేసుకు సంబంధించి 13 మందిపై ఆధారాలు ఉన్నాయని కూడా సిట్ వెల్లడించింది. అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం ఇప్పటి వరకు కూడా కేవలం కుట్రపూరితంగా మాత్రమే తనను ఎరిగించే ప్రయత్నం చేస్తున్నారంటూ జోగి రమేష్ ఇప్పటికే అధికారుల తీరుపై, ప్రభుత్వం తీరుపైన విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు అధికారులు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ లో ఈ విషయాలన్నీ కూడా పొందుపరచడం, దీనికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు జరిగాయి అనేటువంటి ఒక విషయాన్ని సిట్ రిపోర్ట్ లో పేర్కొంటాం. ఈ మొత్తం అంశాల తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుంది, రాజకీయంగా కూడా ఈ వ్యవహారం సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో జోగి రమేష్ కి సంబంధించినంత వరకు కూడా ఆయన ఆస్తులకు సంబంధించి, ఆయన ఖాతాలోకి కావచ్చు, ఆయన సోదరుడి ఖాతాలోకి కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి డెవలపర్స్ సంస్థకు సంబంధించినటువంటి ఖాతాలోకి కావచ్చు, నిధులు మళ్లించినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు అనిపిస్తుంది. సుధా, హరీష్, అయితే 2020 నుంచి 2025 వరకు కూడా ఈ జనార్దన్ రావు, జగన్మోహన్ రావు మధ్య లావాదేవీలు జరిగాయంటూ అయితే వెల్లడించింది. అయితే ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎంత ట్రాన్సాక్షన్స్ జరిగాయి అని డీటెయిల్స్ ఏమైనా వెల్లడించారా? కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా జోగి రమేష్ పదే చెప్తూ వచ్చారు, ఎటువంటి ఆధారాలు లేవు, కేవలం రాజకీయంగా మాత్రమే ఇరికించేటువంటి ప్రయత్నం జరుగుతుందంటూ వైసీపీతో పాటు జోగి రమేష్, ఆయన కుటుంబం కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఛార్జ్ షీట్ లో పొందుపరిచినటువంటి అంశాలను పరిశీలిస్తే కనుక నగదు లావాదేవీలు జరిగినట్లుగా చెబుతున్నప్పటికీ కూడా దానికి సంబంధించి టెక్నికల్ గా పూర్తి స్థాయిలో ఆధారాలను కూడా కోర్టులో సమర్పించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఏదైతే 72 లక్షలు డెవలపర్ సంస్థలో జోగి రమేష్ కి చెందినటువంటి సంస్థలో బదిలీ చేసినట్టుగా, అదేవిధంగా జోగిరాము అకౌంట్ లో బదిలీ చేసినటువంటి 45 లక్షలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, నిజంగా మద్యంకు సంబంధించినటువంటి లావాదేవీల్లోనే వచ్చిందా, లేదంటే డెవలపర్ సంస్థ కాబట్టి అందులో 75 లక్షలు కానీ 45 లక్షలు కానీ అనేది చిన్న అమౌంట్ గానే కనిపిస్తుంది. సో ఆ అమౌంట్ కు సంబంధించి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలుగా కూడా భావించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇందులో భాగంగానే ఇప్పుడు టెక్నికల్ గా ఎలాంటి ఎవిడెన్స్ తీసుకొస్తారు, నగదుకు సంబంధించి జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి అంశంలో డిపాజిట్ అయినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ పూర్తిగా మద్యం ద్వారానే వచ్చింది అనేటువంటి ఒక ఆరోపణ వస్తున్నటువంటి నేపథ్యం, దాన్ని అధికారులు ఎలా పూర్తి ఎవిడెన్స్ తో కోర్టుకు ముందు ఉంచుతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో రియల్ ఎస్టేట్ కి సంబంధించి జరుగుతున్నటువంటి లావాదేవీలుగా కూడా ఈ నగదుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూపించేటువంటి అవకాశం కూడా జోగి రమేష్ తరఫు నుంచి లేకపోలేదు. ఈ మొత్తం అంశానికి సంబంధించి ట్రాన్సాక్షన్ జరిగినటువంటి తీరుతెన్నులకు సంబంధించి పూర్తిగా అకౌంట్ కు సంబంధించినటువంటి 2 అకౌంట్స్ కి సంబంధించి జరిగినటువంటి పూర్తి స్థాయి అకౌంట్ స్టేట్మెంట్ లో ఉన్నటువంటి అంశాలు పూర్తిగా కోర్టు ముందు ఉంచితే కనుక ఆ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి తీరుతెన్నులకు సంబంధించి రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలు, ఏదైతే ప్లాట్స్, అదేవిధంగా ఇతర రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఈ విషయంలో సిట్ కోర్టు ముందు ఉంచేటువంటి
ఆధారాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సుమా. రైట్ హరీష్, థ్యాంక్ యూ.